ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. మన ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారికి రేపు బుధవారం మార్చి 25వ తారీఖున తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం చేత ఈరోజు కుంభరాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను బుధవారం రోజున చేసుకుంటే మీకు ఏ విధంగా ఆ రోజు ఉండబోతుంది అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు బుధవారం ఏం జరగబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను మీకు తెలుసుకుంటారు. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక కుంభరాశి జాతకులకు ఈ 2026 సంవత్సరం మార్చి 25వ తారీఖున బుధవారం రోజున పూర్తి ఫలితాలను చూసినట్లయితే కనుక రేపటి రోజు కుంభరాశి వారు పని ఒత్తిడి నుండి బయటపడతారు. ఆఫీసుల్లో మీకు సహోద్యోగులు సహాయపడతారు. ఈరోజు కుంభరాశి వారు డబ్బులు కొంచెం ఎక్కువగా ఖర్చు చేస్తారు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. అలాగే ధన ఆదాయం మీకు ఈ సమయంలో బాగా పెరుగుతుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు మెచ్చుకునే విధంగా మీరు మారబోతూ ఉన్నారు. రేపటి రోజు బుధవారం రోజున కుంభరాశి వారికి ప్రయాణాలు వాయిదా పడేటటువంటి అవకాశాలు సూచిస్తూ ఉన్నాయి. అలాగే ఆరోగ్య సమస్యలు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రేపు బుధవారం రోజున కుంభరాశి వారు పెండింగ్ పనులను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ విఫలం అవుతారు. కుంభరాశి వారు రేపు కెరీర్ పరంగా వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో గొప్ప విజయాలను సాధిస్తారు. అలాగే మీకు జీవితంలో కొన్ని అనుకూలమైన మార్పులు కలగబోతూ ఉన్నాయి. కుంభరాశి వారికి రేపు బుధవారం రోజున ఉద్యోగస్తులకు అంత గొప్పగా ఏమీ కనిపించడం లేదు. అలాగని మీరు నిరాశ పడవలసిన పని కూడా లేదు. రేపు వ్యాపారస్తులకు వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే మీ వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేటటువంటి అవకాశాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. కుంభరాశి వారికి రేపు బుధవారం రోజున కుటుంబంలో ప్రేమానురాగాలు బాగా పెరుగుతాయి. అలాగే శుభ కార్యాలు చేయడానికి ఆలోచనలు కూడా చేస్తారు. అలాగే ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. కుంభరాశి వారు మీ ఫ్యూచర్ గురించి కష్టపడి పనిచేస్తారు. మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరడానికి ఎంతో తపన పడతారు. అలాగే డబ్బులను సేవింగ్స్ చేయడానికి చేసే పనులు మీకు రేపటి రోజు సఫలం అవుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేయాలి అని అనుకునే ఈ రాశి వారికి ఇది అనుకూలమైన సమయం. మీరు స్థలాలు లేదా ప్లాట్లు లేదా ఇంట్లో విలువైన వస్తువులు కొనుగోలు చేసేటటువంటి సూచనలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. కుంభరాశి వారు రేపు బుధవారం రోజున రుణబాధల నుండి బయటపడటానికి ప్రయత్నం చేయడం, అలాగే మీకు ముఖ్యమైన పనులు అన్నింటినీ కూడా పూర్తి చేయడం, అలాగే ఆగిపోయిన పెండింగ్ పనులన్నింటినీ కూడా మీరు కంప్లీట్ చేసుకోవడంతో పాటుగా మీకు గొప్ప అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతూ ఉన్నాయి. రేపు కుంభరాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. అలాగే జనంలో మీకు మంచి ఆకర్షణ అనేది ఏర్పడుతుంది. అలాగే కుంభరాశి వారికి రేపు బుధవారం రోజున మీకు ఏమైనా కోర్టులో కేసులు ఉంటే, అంటే కోర్టుపరమైన సమస్యలు ఏమైనా ఉంటే వాటికి ఒక చక్కటి పరిష్కారం లభించే అవకాశాలు రేపు బాగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇంట్లో రేపు కుటుంబ సభ్యులకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. కుంభరాశికి చెందినటువంటి విద్యార్థులకు మీకు ఒక అనుకూలమైన రోజును చెప్పుకోవాలి. మీరు గతంలో కష్టపడి చదువుకున్న చదువులన్నీ కూడా రేపు మీరు రాసేటటువంటి ఎగ్జామ్లో బాగా గుర్తుంటాయి. అలాగే మీరు రాసే ప్రతి పరీక్ష కూడా మీకు మంచి మార్కులతో విజయాన్ని సాధిస్తారు. ఎవరైతే విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తున్నారో వారి ప్రయత్నాలు ఫలించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. కుంభరాశికి చెందినటువంటి ప్రేమికులకు రేపు బుధవారం రోజున మీ ప్రేమ మరింతగా చిగురిస్తుంది. అలాగే
ప్రేమికుల మధ్య ఒక అండర్స్టాండింగ్ రాబోతూ ఉంది. ఇక కుంభరాశికి చెందినటువంటి స్త్రీ పురుషులకు రేపు మీకు ఒక మంచి శుభవార్త వినే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ శుభవార్త విని మీరు ఎంతగానో ఆశ్చర్యానికి గురవుతారు. ఇక కుంభరాశి వారికి రేపు బుధవారం రోజున ఉండేటటువంటి సమస్యలు తొలగిపోవడానికి, అలాగే రేపు బుధవారం రోజున కుంభరాశి జాతకులకు అనుకూలమైన పరిస్థితులు కలగడానికి రేపటి రోజు కుంభరాశి వారు శివధ్యానం చేసుకోవడం, అలాగే లక్ష్మీ శతనామావళిని చదువుకోవడం లేదా వినడం చేయడం వల్ల మీకు బుధవారం రోజు మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.